హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక లాభాలు అనేవి లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన పనులలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఊహించని శుభవార్తలు అనేవి వింటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులను పొందుతారు. ఇక వివాహ సంబంధ విషయంలో అనుకోని శుభవార్తను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అందుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. మీ ఆత్మీయత అనురాగాలతో బంధువులు సంతోషం వ్యక్తం చేస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త శ్రవణం మాత్రం ఈరోజు తప్పకుండా వింటారు. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సంతోషకరమైన ఒక వార్త అనేది అందుతుంది. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుడతారు. పరిచయాలు పెరిగి ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.